హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యిపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం టీటీడీకి సొంత డైరీ ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాశారు. రోజుకు సగటున సుమారు 1,00,000 మంది భక్తులు దర్శించుకొని 5 కోట్ల ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డైరీ ఎందుకు ఏర్పాటు చేయలేం? ప్రభుత్వం దీనికి సిద్ధమైన నా తరపున 1000 గోవులను ఇస్తాను. మరో 1,00,000 గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను. ఈ 1,00,000 గోవులతో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయవచ్చు. వాటి నుంచి కనీసం రోజుకు 50,000 కేజీల వెన్న తీసి 30,000 కేజీల నెయ్యి తయారు చేయవచ్చు. ఈ నెయ్యిలో స్వామి అవసరాలకు సగం వాడగా మిగిలిన మొత్తం రాష్ట్రంలోని ప్రసిద్ధి దేవాలయాలకు పంపించి కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చు అని వివరించారు. తిరుమల ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది వ్యాపార ఆస్థానమో కార్పొరేట్ లాబియింగుల ఆవాసమో కారాదు. మీరు ఏర్పాటు చేయబోయే టీటీడీ పాలక మండలిలో రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాల వారు వ్యక్తులు కాకుండా చైర్మన్ సహా సభ్యులంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడగలరని మనవి. గత 5 ఏళ్లుగా అరాచకాలతో అపవిత్రమైన 7 కొండల వారి సన్నిధిని పరిరక్షించుకొని పవిత్రతను కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదు అని లేఖలో రామచంద్ర యాదవ్ గారు పేర్కొన్నారు. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.